వాణిజ్యం ఉపాధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర రైతులతో చర్చ జరిపిన గేదెల శ్రీనుబాబు. వాణిజ్యం ఉపాధి లక్ష్యంగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర రైతులతో చర్చ. నీటి వినియోగాన్ని పెంచడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాల నుండి 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చు. అగ్రి రంగం వాణిజ్యం ఉపాధి లక్ష్యంగా నేడు చర్చా వేదికగా ఉత్తరాంధ్రలో సాగు భూమిని విస్తరింపచేయడం. 12 లక్షల ఎకరాల నుంచి 30 లక్షల ఎకరాలకు 25 టీఎంసీల నుంచి 80 టీఎంసీల నీటి వనరుల వినియోగాన్ని పెంపొందించడం. వాణిజ్య పంటల వైపు మళ్లాలని గేదెల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో సుమారు 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. నీటి కొరత కారణంగా 18 లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ కాలువలు లేకపోవడం వల్ల 200 టీఎంసీల సామర్థ్యంలో 25 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నాం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం సమావేశంలో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ వ్యవసాయ పురోగతికి అడ్డు కలిగించే క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర సామూహిక నిబద్ధత, పల్సస్ గ్రూప్ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు సామూహిక నిబద్ధతను నొక్కి చెబుతూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యవసాయం, ఆహార ఆధారిత పరిశ్రమల ద్వారా లక్షల ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక స్థితిగతులను పునర్నిర్మించడం, స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరింపబడింది. ఇక్కడ నీరు ఉంది, సహజ వనరుల్లో పండించే భూములు ఉన్నాయి, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, భూములు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకోవడంలో వెనకబడ్డాం. ఇది వెనకబడలేదు, ఇది వెనకబాటుతనానికి నెట్టవేయబడ్డాము అని అంటాను నేను. ఎందుకంటే 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నాం. మిగిలిన 18 లక్షల ఎకరాలు అలాగే ఉండిపోతుంది. అలాగే నీటి లభ్యత గురించి కూడా మాట్లాడుకుంటే ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను నేను, మనం అందరం రైతు బిడ్డలం. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను. నేను ఆ రైతులు బాగుంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు. ఆ పిల్లలు బాగుంటేనే ఇంకా ఈ వలసలు అనేది ఆగుతాయి. దాంతో పాటుగా ఇక్కడ వాళ్ళకి నీటి లభ్యత గురించి మాట్లాడుతున్నాను కదా, మొత్తం 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎంత వాడుతున్నాం మీకు తెలుసా? 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో కేవలం 25 టీఎంసీలు మాత్రమే వాడుతున్నాం. అబౌట్ 10%. సో అందుకోసమే నేను ఒక వ్యాసం రాశా. ఉత్తరాంధ్రలో చుట్టూ నీరే, కానీ తాగు నీరు లేదు, సాగు నీరు లేదు. అయ్యో, ఇక్కడ ఇన్ని వనరులు ఉన్నాయే, వనరులు వినియోగించుకోవడంలో ఎందుకు మనం వెనకబడుతున్నాం? ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల మనం వెనకబడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉంది. వినూత్న పరిష్కారాలు, వాణిజ్య పంటల సాగులో స్థానిక రైతులకు, వారి పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గేదెల శ్రీనుబాబు నొక్కి చెప్పారు. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించడానికి వారి పిల్లలకు AI డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ అవసరమని చెప్పారు. మన ఉత్తరాంధ్రలో మేజర్గా వరి, చెరుకు ఇలాంటివి మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నాం. సో దీంతో పాటు కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలను పండించి వాళ్ళ పిల్లల్ని, రైతుల పిల్లల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ మార్కెటింగ్లో కొంతవరకు ట్రైన్ చేస్తే వీళ్ళే ఆన్లైన్లో ఆ ప్రొడక్ట్స్ని అమ్మి రైతులకి తగిన ఆదాయం చేకూరుస్తారు. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా లోకల్గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అదే డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. దీనికోసమనే నరేంద్ర మోడీ గారు నాకు పిలిచారు.
సాంకేతిక అభివృద్ధి కోసం యూరోపియన్ సహకారం. యూరోపియన్ వ్యవసాయ సాంకేతికతలను, వస్తువులను ఎగుమతి చేసే లక్ష్యంతో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గేదెల శ్రీనిబాబు ప్రణాళికల గురించి చెప్పారు. ఈ ప్రయత్నంలో స్థానిక విశ్వవిద్యాలయం, ఒక పరిశోధన సాంకేతిక బదిలీ కేంద్రం ద్వారా పల్సస్ సంస్థ కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు అనేక అవకాశాలను అందజేస్తుంది అని శ్రీనిబాబు చెప్పారు. తద్వారా వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు శ్రీనిబాబు. ఐటీ రిలేటెడ్ కానీ, అలాగే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ ఏ కంపెనీలు రావడానికి అంతగా చొరవ చూపించకపోతే G20 కాన్ఫరెన్సెస్ అనే కాన్సెప్ట్తో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరుల గురించి, సహజ వనరుల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పి చాలా కంపెనీలను తీసుకొచ్చాం. దానిలో పాటుగానే EBTC యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ అనే ఒక సెంటర్ని ఏర్పాటు చేసి యూరోప్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను ఇక్కడ మన రైతులకి కొంతవరకు చెప్పి, తద్వారా ఈ రైతుల యొక్క ఉత్పత్తులు, ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఒక కాన్సెప్ట్ రూపొందిస్తున్నాం. దీని ద్వారా డెఫినెట్గా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం త్వరలోనే వస్తుంది అనేది నా నమ్మకం. దానికి మన కుటుంబం అంతా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనమంతా రైతు బిడ్డలం. రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రైతు బాగుంటేనే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే కాన్సెప్ట్తో ఈ EBTC సెంటర్ని స్పెసిఫిక్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. భవిష్యత్ వ్యవసాయ పద్ధతులు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE డ్రోన్ సాంకేతికత అధునాతన వ్యవసాయ పద్ధతులను కలిగి ఉంటుంది. GPS ఆధారిత ఫీల్డ్ మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్తో సహా పంట దిగుబడిని ఆప్టిమైజ్ చేయడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి యూరోపియన్ వ్యవసాయ పద్ధతులను మన రైతులకు శిక్షణ ఇచ్చి సాగు చేయాలన్నారు శ్రీనిబాబు. ఈ సామాజిక భవన నిర్మాణం వచ్చే 2 సంవత్సరాల్లో డెఫినెట్ గా కంప్లీట్ అయిపోతుంది. అంటే మనము ఒకటి చెప్పామంటే అది కంపల్సరిగా చేసేయాలి. ఇప్పుడు చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో నిన్న మన చాలా మంది పెద్దలు వచ్చి నాకు చెప్పారు, అప్పుడు మీరు 1 crore అనౌన్స్ చేశారు కానీ అది ఇంకా ఇప్పుడు చాలదు, దానికి ఇంట్రెస్ట్తో 18% ఇంట్రెస్ట్తో GSTతో వేసి ఇప్పుడు ఇస్తేనే ఆ సామాజిక భవనం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి డెఫినెట్గా మన కుటుంబం కోసం నేను అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానిలో భాగంగా ఈరోజు చాలా అమౌంట్ ఇచ్చేస్తాము చెక్ రూపంలో. ఓకేనా? ఈరోజు ఒక 50 లక్షల రూపాయలు మనం ఇచ్చేస్తున్నాం ఇప్పుడే. చురుకైన భాగస్వామ్యం. 50,000 మంది రైతులు, వారి పిల్లలు శ్రీకాకుళంతో పాటుగా రాజాంలో ఈ ఈవెంట్లలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి, ఐక్యంగా ముందుకు సాగడానికి, ఉత్తరాంధ్ర వ్యవసాయానికి సుసంపన్నమైన భవిష్యత్తు అందిస్తుంది.